హాయ్ ఫ్రెండ్స్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ రిఫైనర్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో విశాఖపట్నంలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. విశాఖపట్నంలోనే మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 1, 2019 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. సెప్టెంబర్ 30, 2019 వరకు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. మీకు స్టార్టింగ్లోనే 40,000 రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ ట్రాన్స్ఫర్ కనుక అయినట్లయితే మెట్రోపాలిటన్ సిటీస్ కనుక మీరు వెళ్ళినట్లయితే శాలరీ అనేది ఇంకెక్కువగానే తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి, మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలు, మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉద్యోగాలు, మెయింటెనెన్స్ టెక్నీషియన్ మెకానికల్, ల్యాబ్ అనలిస్ట్, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఇచ్చారు. మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలు వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినట్టు వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 8 ఖాళీలు ఇచ్చారు. మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉద్యోగాలకు వచ్చేసరికి డిప్లొమా అనేది ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్లో కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఈ విభాగంలో ఏ విభాగంలో డిప్లొమా చేసినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 5 ఖాళీలు ఇచ్చారు. ఇవి మెయింటెనెన్స్ టెక్నీషియన్ మెకానికల్ ఉద్యోగాలు వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 7 ఖాళీలు ఇచ్చారండి. ల్యాబ్ అనలిస్ట్ ఉద్యోగాలు వచ్చేసరికి బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా ఉండాలి. కెమిస్ట్రీలో 60% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఫస్ట్ క్లాస్ 60% మార్కులతో పాస్ అయినా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. మొత్తం 4 ఖాళీలు ఇచ్చారు. జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు వచ్చేసరికి సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ 40% మార్కులతో పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. దీంతో పాటుగా 12 ఖాళీలు ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి రెగ్యులర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి అవకాశం కల్పించడం లేదు. ఇక మనకు జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు మినహాయించి మిగతా ఉద్యోగాలన్నిటి కూడా జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ వాళ్ళకు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళైతే 50% మార్కులతో పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు మనకి ఇక్కడ. సో హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అంటే డిప్లొమా పోస్టులకు మేము బీటెక్ ఉంది, మేము అప్లై చేసుకోవచ్చు అని చాలామంది కామెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో అటువంటి వాళ్ళని మేము కన్సిడర్ చేయట్లేము, వారు ఎలిజిబుల్ కాదని కూడా క్లియర్గా ఇచ్చారు మనకి ఇక్కడ. రిజర్వేషన్స్ వారీగా చూసుకుంటే మనకు ఏజ్ వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 1, 2019 నాటికి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ జనరల్ వాళ్ళైతే 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే 13 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కింద ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకు రాత పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి తర్వాత స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్గా, మెడికల్గా ఫిట్గా ఉండాలి పోస్టులు అప్లై చేసుకున్న వాళ్ళకు. రెమ్యునరేషన్ కింద ఇచ్చారు చూడండి, స్టార్టింగ్లోనే మీకు 40,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుందని ఇచ్చారు మీకు ఇక్కడ. తర్వాత పిఎఫ్, గ్రాట్యుటీ అండ్ సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ కూడా మీకు వర్తిస్తాయని చెప్పడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ 30/9/2019 నైట్ 11:59 వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో నేను వెబ్సైట్ అయినా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరియర్స్ ఆపర్చునిటీస్కి వెళ్ళిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసరికి చూడండి, మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. వీళ్ళని మినహాయించుకొని మిగతా వాళ్ళందరూ కూడా 590 రూపాయలనే పేమెంట్ చేయాలి. బ్యాంక్ ఛార్జెస్ కింద 30 రూపాయలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఆఫ్లైన్లో చేస్తారా, ఆన్లైన్లో చేస్తారా, దాన్ని బట్టి ఉంటుంది బ్యాంక్ ఛార్జెస్ అనేది కూడా. సో ఆఫ్లైన్లో కనుక మీరు చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన్ ద్వారా చేయాల్సి ఉంటుంది, వేరేదైతే తీసుకోవడం లేదు. తర్వాత ఆన్లైన్ అయితే డెబిట్ లేదా క్రెడిట్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులు అప్లై చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో పేమెంట్ చేస్తే పేమెంట్ జనరేట్ చేయడానికి ఏమో 30/9/2019, మీరు పేమెంట్ చేయడానికి మాత్రం 10/7/2019 వరకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో కావండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.